హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే ఎంతో రుచికరమైన బొమ్మిడాయల పులుసు. ఈ పులుసుని ఈ విధంగా కానీ పెట్టుకుంటే నెంబర్ 1గా ఉంటుంది, అంత బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టేస్ట్ను మాత్రం ఎవ్వరు మిస్ కాకండి. అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒక్కసారి రుచి చూసి చూడండి ఎంత బాగుంటుందో. అప్పుడు మీరే నాకు కామెంట్ రూపంలో చెబుతారు. ఎప్పటికి కూడా జీవితంలో వదలరు, అంత బాగుంటుంది ఈ పులుసు బొమ్మిడాయలది. ఓకేనా ఫ్రెండ్స్, బొమ్మిడాయలు ఏంటంటే నీట్గా కడుక్కోవాలి. మీద తోలు కూడా తీసేసుకునేసి నీట్గా కడుక్కున్నాక ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మూడింటిని వేసినాక ఏంటంటే బాగా మిక్స్ చేసుకుందాం ముక్కలుగా పట్టే విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చేపలకి ఏంటంటే తోలు తీసేయబడుతుంది, తీసేస్తేనే చేపలు బాగుంటాయి. వీటిని ఏంటంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు ఏంటంటే కొద్దిగా ఎక్కువ కావాలి దీనికి ఏంటంటే చింతపండు కొద్దిగా ఎక్కువ అయితేనే బాగుంటుంది. దీన్ని ఏంటంటే విడివిడిగా తీసేసుకొనేసి నీళ్లు పోసేసుకునేసి దీన్ని కూడా ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని ధనియాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, చెక్క, వీటిని ఏం చేయాలంటే కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి అయినాకనే ఇప్పుడు వేసుకోవాలి ఆవాలు, ముందే వేయకూడదు. వీటిని కూడా ఏంటంటే దూరగా వేయించుకొని తీసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకునేసి దాని మీద ఒక ఫ్యాన్ పెట్టుకునేసి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఆ చేప ముక్కల్ని ఊరబెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని అందులో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి వేసినాం అనుకో నూనె మన పైన చిల్లే అవకాశం ఉంటుంది అన్నట్టు, అందుకనేసి. ఇప్పుడు వీటిని ఏంటంటే 2 వైపులా బాగా వేయించుకున్నాం. 2 వైపులు బాగా ఫ్రై అయినాయి అనుకో ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి గట్టిగా ఉంటాయి చేపలు, ముళ్ళు ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్, వీటి ముళ్ళు వెరైటీగా ఉంటుంది. త్రికోణం ఎలా ఉంటుందో 3 వైపులా ఆ టైప్లో వీటి ముళ్ళు ఉంటుంది. ఓన్లీ అది మాత్రం వెన్నుముక మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, మన వెన్నుముక ఉంటుందా ఆ వెన్నుముక మాత్రమే ఉంటుంది, సీకు ముళ్ళు అస్సలే ఉండదు. అంత బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది వీటి రుచిని మాత్రం ఎవ్వరు మిస్ కాకండి. ప్రతి ఒక్కరు టేస్ట్ చేయండి. ఈ విధంగా కానీ ఈ కూర చేసుకున్నట్టు భలే రుచి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఫ్రై అయిపోయినాయి కదా, మొత్తం తీసేసుకొని ఓ పక్కగా పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే నూనెలోనే కొన్ని తిరగమాత గింజలు, వీటిని కొద్దిగా అటు ఇటు అనుకునేసి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. మళ్ళీ సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, వీటిని దోరగా వేగాక ఇప్పుడు ఏం చేయాలంటే చిటికెడు పసుపు వేసుకుందాం. ఎలాగా చిటికెడు పసుపు వేసుకుందాం. దీన్ని కూడా అటు ఇటు అనుకునేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది. ఈలోపు మనం ఏం చేసుకుందాం అంటే ఒక గ్రైండ్ చేసేసుకుందాం. సన్నగా టమోటా ముక్కలు తరుక్కునేసి ఎండుమిరపకాయలు వేసుకునేసి చిన్న కప్పు వాటర్ పోసుకునేసి నీళ్ళు ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకునేసి ఈలోపు ఇవి వేగాయి కదా, వేగిన వాటిలో ఈ పేస్ట్ని అందులో కలుపుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పేస్ట్ వేసుకున్నాక దీనిని కూడా అటు ఇటు కలుపుకునేసి కొద్దిసేపు దీనిని కూడా వేగనివ్వాలి. ఎందుకంటే పచ్చాసన పోవాలి కదా, అందు గురించి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఇప్పుడు వేస్తేనే దీనికి భలే టేస్ట్ ఉంటుంది, రుచి బాగుంటుంది ఫ్రెండ్స్. ముందెందుకు వేయలేదనుకోవచ్చు, కానీ ఇప్పుడు వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత అవసరమో అంత ఉప్పుని వేసుకుందాం, సాల్ట్. మళ్ళీ కారం కూడా అక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇక్కడ చూసి వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకున్నాక నానబెట్టుకున్న చింతపండు దాన్ని మెత్తగా పిసికి పెట్టుకుందాం. మెత్తగా పిసికి పెట్టుకునేసి దాంట్లో వాటర్ తీసేసుకొని
పక్కన పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే ఇది బాగా ఉడికింది కదా, కారం మసాలాలన్నీ ఉడికినాయి కదా. ఇప్పుడు దీంట్లో పిసిగి పెట్టుకున్న చింతపండు నీళ్ళని పోసుకుందాం. అట్లా జాలి పెట్టుకుంటే ఏంటంటే ఈ తోలకలన్నీ కూరలోకి రాకుండా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఓన్లీ వాటర్ మాత్రమే వస్తాయి. కానీ ఈ వాటర్ కొద్దిగా చిక్కగా మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్, పల్చగా తీసుకోకూడదు. ఈ కూరకి ఏంటంటే చింతపండు ఎంత చిక్కగా మనం వేసుకుంటే అంత బాగుంటుంది. పల్చగా ఉన్నదనుకో అంత రుచి అనిపించదు, కొంచెం తక్కువగానే ఉంటుంది. కొంచెం మీకు పుల్లగా తినలేరు అనుకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. బాగా తెరలేదాకా ఉడికింది కదా, చూడండి ఈ విధంగా బాగా తెరలాలి. తెరలిందనుకో బాగుంటుంది అన్నట్టు, అందులో పులుసు ఇరిగిపోద్ది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వేసుకున్నాం అనుకో, అది మెల్లిగానే స్వీట్గా వేసేసినామంటే అవి ఎగిరి మనం కాళ్ళ మీద అటు ఇటు పడే అవకాశం ఉంటుంది. అందుకనేసి మెల్లిగా వేసుకుందాం. ఈ ముక్కల్ని కలబెట్టినా కూడా అంత పెద్ద ప్రమాదమే ఉండదు, ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక 5-6 నిమిషాలు ఉడికిందనుకో బాగుంటుంది అన్నట్టు. ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉన్నాయి, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడుకుతున్నాయి. ఇంకా చూడండి ఎంత బాగుంటుందో. ఈలోపు మనం గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నవే దినుసులు, వాటిని మెత్తగా పొడి చేసి పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే కూర చూడండి, సూపర్ గుమ్మలాడుతుంది కదా. మూత తీయగానే భలే వాసన వస్తుంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. ఇప్పుడు దీంట్లో పొడి వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని చల్లుకుందాం మీదకించి. ఇప్పుడు దీన్ని ఏంటంటే కలుపుకునేసి, అయినా కొద్దిగా మెల్లుగానే కలుపుకోవాలి. ఎన్నైనా చేప ముక్కలు కదా, చీకు ముళ్ళు అయితే ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తిమీర కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేని వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. నాకేంటంటే నేను ఎక్కువ శాతం తింటా కాబట్టి కొత్తిమీర కంపల్సరీ వేసుకుంటా ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర చల్లుకుంటే ఆ కూరలో ఏంటంటే అదొక మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. చాలామందికి ఏంటంటే కొత్తిమీర వాసన పడదు నాకు అని అంటారు అన్నట్టు, కానీ కొత్తిమీర పడితే ఆ కూరకు మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఉడకతుంటేనే ఆ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మనం వీధికి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు వస్తుంది ఫ్రెండ్స్, వాసన అంత బాగుంటుంది అన్నట్టు. ఈ విధంగా మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్. చూడండి, అందులో పులుసు కానీ అంటే సూప్ అయినా అనొచ్చు, సూపే కానీ ఎంత బాగుంటుందో చూడండి చిక్కగా. ఈ విధంగా చిక్కగానే ఉండాలి ఫ్రెండ్స్. ఈ కూరకల్లా ముక్క కూడా మంచి గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి చూద్దామా, టెస్ట్ చేసి చూద్దామా. బాగా కాలుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? కాలుతుంది, అందుకని ఎక్కువ పట్టుకోలేకపోయాను, కానీ చూస్తే నాకు నోరు అవుతుంది, తినేస్తా కొద్దిగా. ఇవా సూపర్ ఉంది, ఎంత బాగుంది ఫ్రెండ్స్. తయారైపోయింది కదా మన బొమ్మిడాయల పులుసు. మన ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా తింటుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్, ఆ సంతోషమే వేరు. కానీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని భోజనం చేయాలి ఫ్రెండ్స్. ఒక్కసారి కూర్చొని తింటుంటే మన విషయాలన్నీ చెప్పుకుంటూ అలా ఈ బొమ్మిడాయల పులుసుని తింటుంటే వేడి అన్నంలోకి లేదా రాగి సంగట్లోకైనా చపాతీల్లోకైనా ఏటిలోకైనా సూపర్.